వెల్కమ్ టు 99 టీవీ హెల్త్. నాతో ఇవాళ ఉన్నారు. నేను మీకు లాస్ట్ టైమే చెప్పాను కదండి ఇంత అందంగా తయారై రావద్దని. అయినా కూడా మీరు తయారై వచ్చారు. నేను డాక్టర్ అని ఏ నోటితో నన్ను అనమంటారు చెప్పండి, మీరు హీరోయిన్లా ఉంటే. సరే, అనక తప్పదు కాబట్టి డాక్టర్ ప్రగతి గుర్రం గారు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ప్రాక్టీసింగ్ అట్ ఏఐజీ హాస్పిటల్స్. బాగుందండి. ఇంత అందమైన మిమ్మల్ని చూస్తే కొంచెం గుండె అలా ఇలా ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ కూడా వస్తుంది. జనరల్గా కూడా హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. యంగ్ ఏజ్లో ఎస్పెషలీ ఈ హార్ట్ అటాక్స్ రావటం అనేది ఎందుకు జరుగుతుంది? 5 years, 6 years, 7 years, 16 years. యా, సో 5 years, 6 years, 7 years అన్నారు కదా, ఆ ఏజ్లో వచ్చేది హార్ట్ అటాక్ అవ్వకపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. హార్ట్ అటాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి, టకయాసు ఆర్థరైటిస్ అని. ఏంటంటే వాటికి కొరనరీస్, లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం కదా, కొరనరీ ఆర్థరైటిస్, ఆల్ ఆఫ్ ఇట్ వి డిస్కస్డ్. కొరనరీస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో ఆరిజిన్ దగ్గర వాటికి సిగ్నిఫికెంట్ నారోయింగ్ ఉంటుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద అండర్లయింగ్ ఆర్థరైటిస్. ఆర్థరైటిస్ అంటే ఏంటంటే ఆర్టరీ ఇన్ఫ్లమేషన్. బాడీలో ఉన్న అన్ని ఆర్టరీస్ ఇన్ఫ్లేమ్డ్ ఉంటాయి అన్నమాట. సో సిగ్నిఫికెంట్ నారోయింగ్ ఇన్ మల్టిపుల్ ఏరియాస్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టకయాసు ఆర్థరైటిస్. సో టకయాసు ఆర్థరైటిస్ కిడ్స్లో వచ్చేది, మోస్ట్ కామన్గా వచ్చేది ఇది టకయాసు ఆర్థరైటిస్. అంటే కిడ్స్కి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటే ఇవి రీజన్స్. It can be either Takayasu arthritis or there is another disease called Kawasaki disease. Strange names, but yes, these diseases exist where children can also have heart attack. చిన్న పిల్లలకి వచ్చే గుండె జబ్బులు వేరే స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్, కానీ వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ రావచ్చు ఈ జబ్బుల వల్ల. టకయాసు ఆర్థరైటిస్ కానీ, కావసాకి డిసీజ్, ఇట్లాంటి ఫ్యాన్సీ డిసీజెస్ కొన్ని. జస్ట్ ఎక్కడ అంటే అవి ఆర్టరీస్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో, ఆరిజిన్ అవుతాయో, అక్కడ నుంచి బ్లాక్ ఉంటుంది వాళ్ళకి. అంటే మై యంగెస్ట్ పేషెంట్ హూ హ్యాడ్ అ హార్ట్ అటాక్ వాజ్ 6 years. మీరు అన్నట్టు వాళ్ళకి ఏంటి అంటే ఆ డిసీజ్ని ట్రీట్ చేసినా మళ్ళీ మళ్ళీ నారోయింగ్ వస్తుంది. ఎందుకంటారు మ్యామ్? దోస్ ఆర్ కాల్డ్ ఎస్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్. అంటే హెరిడిటీయా? పార్ట్లీ ఎస్, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. యూజువల్గా వీళ్ళకి డబుల్ హిట్స్ ఉంటాయన్నమాట. అంటే స్ట్రాంగ్ జీన్స్ ప్లస్ కాంపౌండింగ్ టు దాట్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ సంథింగ్. ఓకే, సో డబుల్ హిట్ హైపోథసిస్ అంటాం. సో 2-3 ఇన్సల్ట్స్ వల్ల దే విల్ హ్యావ్ దిస్. అండ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అంటే టిపికలీ దే హ్యావ్ మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్. మోర్ దెన్ హార్ట్, అదర్ ఆర్గన్స్ విల్ ఆల్సో బీ ఇన్వాల్వ్డ్. యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్ చిల్డ్రన్ కెన్ హ్యావ్. మీ యంగెస్ట్ పేషెంట్ 6 years ట్రీట్ చేశారన్నారు. అంటే హౌ, అంటే తను చాలా సీరియస్ కండిషన్లో వచ్చారా పేషెంట్? ఇట్స్ ఆల్మోస్ట్ 80-90% బ్లాక్ ఇన్ ద ఆరిజిన్. అంటే ఎక్కడైతే ఆర్టరీ బిగిన్ అవుతుందో ఆ ఏరియాలో, దట్ ఈస్ ద మోస్ట్ కామన్ సైట్ వేర్ దే గెట్ ఇన్వాల్వ్. ప్లస్ అక్కడ ఒక దగ్గరే కాకుండా బాడీలో మల్టిపుల్ ఏరియాస్లో వాళ్ళకి నారోయింగ్ ఉంటుంది. యా, వాళ్ళు అంటే దే కమ్ విత్ టిపికలీ విత్ వెరీ హై బ్లడ్ ప్రెషర్స్, వెరీ యంగ్ ఏజ్. చిన్నపిల్లలకి ఎందుకంటే ఆర్టరీస్ నారో అయిపోయాయి కదా. లాస్ట్ టైం మనం బీపీ గురించి కూడా డిస్కస్ చేసాం. సో ఆర్టరీస్ నారో అయిపోయినందుకు బ్లడ్ ప్రెషర్స్ వాళ్ళకి ఇంక్రీజ్ అవుతాయి. టిపికల్గా వాళ్ళ ప్రెజెంటేషన్స్ హైపర్ టెన్షన్ ప్రెజెంటేషన్. యా, వెరీ రేర్లీ దే కెన్ ప్రెజెంట్ విత్ హార్ట్ అటాక్ ఆల్సో, కంప్లీట్ హార్ట్ అటాక్ ఆల్సో. ఎస్, డిఫికల్ట్ టు ట్రీట్ దీస్ చిల్డ్రన్. అండ్ మీరు అడిగినట్టు 16 years, 17 yearsలో అయితే వాళ్ళకి ఇట్ కెన్ స్టిల్ బి కొరనరీ ఆర్టరీ డిసీజ్. అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ వల్ల అవ్వచ్చు, ఆర్ హెవీ స్మోకర్స్. స్మోకింగ్ వల్ల కొంచెం కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఉన్న ఆర్టరీలో టేర్ అయిపోయి సడన్గా ప్లాక్ రప్చర్ అంటాం. కంప్లీట్గా సడన్గా ఆర్టరీ క్లోజ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద బ్లడ్ క్లాట్. అండ్ ఆ డిస్టల్ సర్క్యులేషన్కి బ్లడ్ సప్లై ఉండక మసిల్ డెత్ అవుతుంది. సో హార్ట్ అటాక్ ఇన్ 16-17 years కుడ్ స్టిల్ బి బికాస్ ఆఫ్ కారణరీ ఆర్టరీ డిసీజ్. హవెవర్ అగైన్ టకయాసు, కావసాకి కెన్ స్టిల్ బి present in those individuals. Coronary artery disease, most common smoking or drug abusers, most common. Yes, nevertheless to mention COVID also. COVID అప్పుడు కూడా కొంచెం థ్రాంబోజెనిక్ పొటెన్షియల్ ఉన్నప్పుడు the youngest we treated with COVID related heart attack is 18 years. Yeah, so these are the అంటే కొంచెం రెగ్యులర్గా కాని కాజెస్ ఇవి, బట్ థింగ్స్ టు రిమెంబర్, అట్లీస్ట్ టు నో. ఎస్, అంటే ఫుడ్ హ్యాబిట్స్ ఎంతవరకు? అంటే ఈ పిల్లలకి జనరల్గా ప్యాకేజ్డ్ ఫుడ్స్, చాక్లెట్స్, టూ మచ్ ఆఫ్ స్వీట్స్ ఆర్ సాల్ట్స్. మీరు బీపీ అన్నారు, ఐ కుడ్ రిలేట్ టు సాల్ట్ ఇంటేక్. ఏమో మరి ఎందుకు టూ మచ్ ఆఫ్ సాల్ట్, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఆర్ ఆయిల్ ఫుడ్స్, ఇవన్నీ కూడా. ఎస్, కిడ్స్కి కొరనరీ ఆర్టరీ డిసీజ్ బికాస్ ఆఫ్ దిస్ డయట్, ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్సెస్ సాల్ట్ అండ్ ఆల్. అది మేనిఫెస్టేషన్ లేటర్ ఏజెస్లో ఉంటుంది, నాట్ యాజ్ యంగ్. 5-6 yearsకి కొరనరీ ఆర్టరీ డిసీజ్ వెరీ 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 లెస్ అన్లైక్లీ.
yes, ఈ హ్యాబిట్స్ వల్ల దే విల్ హ్యావ్ ఇంప్లికేషన్స్, బట్ ఇన్ ద ఫ్యూచర్ దే విల్ డెఫినెట్లీ హ్యావ్ ఇంప్లికేషన్స్. చైల్డ్హుడ్ ఒబిసిటీ, చైల్డ్హుడ్ డయాబెటీస్, వాళ్ళకి తొందరగా బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్, ఇవి వెరీ కామన్. ఎస్. అంటే ఇందులో సిమ్టమ్స్ ఏం కనిపించవు కదండి, అంటే నేను అనుకోవటం బట్టి. అంటే చిన్న పిల్లలకి వచ్చే ఈ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఇవి డెఫినెట్లీ. ఓ, ఏం సిమ్టమ్స్ ఉంటాయి పిల్లల్లో హార్ట్ కిడ్స్ కి? అంటే కిడ్స్ కి హార్ట్ అటాక్ అని కాదు, అదే, హార్ట్ కి heart related రిలేటెడ్ issues. హార్ట్. ఇఫ్ వి టాక్ అబౌట్ చిల్డ్రన్ అండ్ హార్ట్ డిసీజెస్, ఫస్ట్ థింగ్ వి విల్ టాక్ ఈజ్ అబౌట్ కంజనైటల్ హార్ట్ డిసీజెస్. బై బర్త్ వచ్చే జబ్బులు, పుట్టుకతోనే కొన్ని గుండె జబ్బులు వస్తాయి కదా. సో అది దట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు నో. కొన్ని కంజనైటల్ హార్ట్ డిసీజ్ వేర్ సైనోసిస్, బ్లూ బేబీస్ అంటాం కదా. అవును. అంటే దే ఆర్, వాళ్ళకి ఏంటంటే హార్ట్లో మొత్తం కలిసిపోయి వాల్ ఉండదు, సో కలిసిపోయి ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ అంటే బాడీ మొత్తం వాళ్ళకి ఇంప్యూర్ బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. బికాస్ ఇంప్యూర్ బ్లడ్ ఈస్ రిచ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్, సో దే కాస్ట్ బ్లూ. స్కిన్ అంతా బ్లూయిష్ డిస్కలరేషన్, వీ కాల్ దెమ్ యాజ్ బ్లూ బేబీస్. పుట్టగానే సర్జరీ చేయాల్సి ఉంటుంది కొంతమందికి దే విల్ నీడ్, అంటే డే 1 సర్జరీస్, డే 1 బార్న్ అంటే ఫస్ట్ డే బేబీస్ కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కంపాటబిలిటీ ఉండదు, లైఫ్తో కంపాటబిలిటీ ఉండదు, సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ డిసీజ్ దే విల్ హ్యావ్. కొంతమందికి కొంచెం కొన్ని ఇయర్స్ తర్వాత పోస్ట్పోన్ చేసి కూడా చేయొచ్చు. బ్లూ బేబీస్కి, సైనోటిక్ బేబీస్, బ్లూ బేబీస్కి చేయొచ్చు. నాట్ ఆల్ డిసీజెస్ ఆర్ లైఫ్ థ్రెటనింగ్ ఆన్ ద డే 1 ఆఫ్ బర్త్. కొన్ని డిసీజెస్ మాత్రం కంపాటబిలిటీ ఉండదు లైఫ్తో, అట్లాంటి వాళ్ళకి మాత్రం ఇమీడియట్గా సర్జరీ చేయాల్సి ఉంటుంది. కొంతమందికి వీ కెన్ పుష్ ఫ్యూ ఇయర్స్, ఎందుకంటే కొంచెం అడిక్వేట్ వెయిట్ గెయిన్ అయిన తర్వాత బేబీస్కి చేస్తే రికవరీ ఈజీ ఉంటుంది. సో అట్లా పోస్ట్పోన్ చేయగలిగిన సర్జరీస్ లేటర్ డేట్ చేసుకోవచ్చు. ఒక దట్ ఈస్ కాల్డ్ ఎ సైనోటిక్ హార్ట్ డిసీజ్, అండ్ ఇట్ ఈస్ ఎ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్, స్లైట్లీ కాంప్లెక్స్ టు అండర్స్టాండ్, బట్ ఈజీ టు నో ఈస్ బ్లూ బేబీస్. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ సైనోటిక్ హార్ట్ డిసీజ్ 1. 2 ఏసైనోటిక్, అంటే బ్లూ డిస్కలరేషన్ ఉండదు, కాకపోతే ఇంటర్మిక్సింగ్ ఉంటుంది. షంట్స్ అంటాం, హోల్స్ అంటాం కదా. అవును. హోల్స్ ఎట్ మల్టిపుల్ లెవెల్స్. హార్ట్లో 4 చేంబర్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆర్టరీస్ ఉంటాయి, లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం. పైన 2 చేంబర్స్ గదుల్ని ఏట్రియా అంటారు, లెఫ్ట్ ఏట్రియం, రైట్ ఏట్రియం. కింద లోవర్ చేంబర్స్ని లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్ అంటాం. సో ఈ రూమ్స్ మధ్యలో డిఫెక్ట్ ఉండొచ్చు. దెర్ విల్ బి అ స్మాల్ హోల్, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్, వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్, ఏవి కెనాల్ డిఫెక్ట్, ఆర్ ఇంకొకటి పీడీ అని ఉంటుంది. సో దీస్ ఆర్ హోల్స్ ఎట్ మల్టిపుల్ లెవెల్స్. అవి లార్జ్ షంట్స్ అయితే, అంటే పెద్ద హోల్స్ అయితే ఎర్లియస్ట్గా అడ్రస్ చేయాలి. చిన్న హోల్స్ అయితే డివైస్తో క్లోజ్ చేయొచ్చు. అంటే మినిమల్లీ ఇన్వేజివ్ థెరపీస్ అని డిస్కస్ చేసాం కదా, వేర్ వీ డోంట్ హ్యావ్ టు కట్ ఓపెన్ ద చెస్ట్. కాల్ నుంచి చేస్తాం ఆ ప్రొసీజర్స్. కాల్ నుంచి చిన్న డివైస్తో ఆ హోల్ని క్లోజ్ చేస్తాం. కానీ ఇట్లాంటప్పుడు పిల్లలకి రెగ్యులర్ లైఫ్ స్టైల్ పాసిబుల్ అంటారా? అంటే పరిగెత్తటం, ఆడుకోవటం. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ అగైన్. ఇప్పుడు చైల్డ్హుడ్ అంటే సైనోటిక్, ఇది కంజనైటల్ హార్ట్ డిసీజ్ అనుకున్నాం కదా. సివియర్ ఫార్మ్ ఆఫ్ కంజనైటల్ హార్ట్ డిసీజెస్ దే విల్ చిన్నప్పటి నుంచే కొంతమందికి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ కానీ, బరువు పెరగకపోవడం, పాలు తాగడానికి కూడా ఇబ్బంది పడతారు, ఊరికే లంగ్ ఇన్ఫెక్షన్స్, నిమోనియా అది వస్తూ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా హాస్పిటల్ అడ్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో కంజనైటల్ హార్ట్ డిసీజెస్ ఈజ్ ఓన్లీ 1 స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్. మనం పిల్లల్లో హార్ట్ డిసీజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో కంజనైటల్ హార్ట్ డిసీజ్ ఇస్ ఓన్లీ 1 స్పెక్ట్రమ్ అండ్ 1 బిగ్ మేజర్ స్పెక్ట్రమ్. అది ఒకటి. తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ ఇన్ చిల్డ్రన్, ఇది కాకుండా పుట్టుకతో రాకున్నా కానీ మజిల్ వీక్నెస్ ఉండొచ్చు, ఇన్ఫెక్షన్స్ వల్ల మజిల్ వీక్నెస్ ఉండొచ్చు, ఆర్ జెనెటిక్ రీజన్స్ వల్ల మసిల్ వీక్నెస్ ఉండొచ్చు. దే ఆర్ కాల్డ్ ఎస్ కార్డియోమయోపతీస్. మసిల్ వీక్నెస్ వల్ల దే గో ఇన్ టు రికరెంట్ హార్ట్ ఫెయిల్యూర్. ఓకే, దట్ ఈస్ 1 స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజ్. ఇందాక మనము హార్ట్ అటాక్స్ అనుకున్నాం, హార్ట్ అటాక్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీ ఆల్రెడీ డిస్కస్డ్ కావసాకి అండ్ టాకయాసు ఆర్థరైటిస్. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అరిథ్మియాస్. కొన్ని వాళ్ళకి అబ్నార్మల్ పాత్వేస్ ఉంటాయి. హార్ట్లో కండక్షన్ సిస్టమ్ అని ఉంటుంది, ఇట్స్ లైక్ అన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. దిస్ ఆల్సో వీ డిస్కస్డ్. ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఉంటుంది కదా, అంటే హార్ట్ ఒక రిథమిక్ ఫ్యాషన్లో పనిచేయడానికి ఆ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అబ్నార్మాలిటీ వల్ల సడన్గా హార్ట్ రేట్ 300-600 టైమ్స్ కూడా జంప్ అవుతుంది. సో వెంట్రికులర్ ఫిబ్రిలేషన్స్ అంటాం. అట్లాంటి పేషెంట్స్, అట్లాంటి చిల్డ్రన్ దే హ్యావ్ దీస్ సడన్ కార్డియాక్ అరెస్ట్ presentations. So these are the wide spectrum of diseases that we can see in children. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎలాగైతే మామూలుగా అంటే ఒక ఆడవాళ్ళకి ఇంత ఏజ్ దాటితే రెగ్యులర్ స్క్రీనింగ్స్ ఎలా ఇంపార్టెంటో, అలా ఏమైనా సిమ్టమ్స్ ఉండి ఇలా ఆల్రెడీ డిసీజెస్ ఉన్నాయి లేకపోతే అట్లీస్ట్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకునే పిల్లలకు కూడా రెగ్యులర్ స్క్రీనింగ్ హెల్ప్ అవుతుందంటారా? డెఫినెట్లీ. ఫస్ట్ ఇండెక్స్ ఎవాల్యుయేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ అ చైల్డ్ ఇస్ సిమ్టమాటిక్, అంటే యూజువల్గా
ఆ ఏజ్ పిల్లలు యాక్టివ్గా ఉంటారు, పరిగెత్తుతారు, అన్ని పనులు చేయగలుగుతారు. ఒకవేళ వాళ్ళ ఏజ్తో పాటు అంటే పియర్ గ్రూప్ అంటాం కదా, వాళ్ళు చేసినంత వీళ్ళు చేయలేకపోతున్నారు, ఈజీగా అలసిపోతున్నారు, ఆయాసపడుతున్నారు, లేదా కళ్ళు తిరిగి పడిపోయారు, ఆర్ ఎగ్జర్షన్తో బ్లూ అవుతున్నారు. సో దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్. అట్లా ఉన్నప్పుడు మాత్రం ఇమీడియట్గా ఎవాల్యుయేట్ చేయించాలి వీళ్ళకి. ఎందుకంటే కొన్ని కరెక్టబుల్ కాజెస్ ఉంటాయి, వాటిని మనం డీలే చేస్తే దే గో బియాండ్ కరెక్షన్. అంటే ఎట్ అ పాయింట్ అవి కరెక్టబుల్ కావు. సో మనం వాటిని ఎర్లీగా అడ్రస్ చేస్తే చైల్డ్ విల్ హ్యావ్ అ నియర్ నార్మల్ లైఫ్. 60, 70 years, 80 years also they will live. వండర్ఫుల్. సో ఎస్, అటెంటివ్గా ఉండాలి. You have to be, right. ఆడియన్స్కి కమ్యూనికేట్ అవుతుంది, బాగుంది. కానీ ఈ యంగ్ ఏజెస్లో అంటే హార్ట్కి సంబంధించింది ఏదైనా మేజర్గా వచ్చింది అనుకుందాం, కార్డియాక్ అరెస్టో, హార్ట్ ఫెయిలియర్, హార్ట్ అటాక్, సర్వైవల్ రేట్ కష్టం అంటారు, నిజమేనా అండి? Of all, cardiac arrest has least survival chances because outside hospital cardiac arrest, it depends on when somebody is addressed. ఎవరైనా సడన్గా కొలాప్స్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఎవరు లేనప్పుడు కొలాప్స్ అయిపోతే వాళ్ళకి ఇంకా బట్ దెన్ ఒకవేళ ఎవరైనా బై స్టాండర్డ్స్ ఉన్నా కానీ ద వే దే అప్రోచ్ టు ద పేషెంట్ కానీ, ఎంత ఇమీడియట్గా వాళ్ళు కార్డియాక్ మసాజ్ అందింది, ఎంత ఇమీడియట్గా వాళ్ళు హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యారు, దీన్ని బట్టి ఉంటుంది కార్డియాక్ అరెస్ట్ పేషెంట్స్కి సర్వైవల్. హార్ట్ అటాక్ అంటారా, హార్ట్ అటాక్ అండ్ దెన్ నీడ్లెస్ టు మెన్షన్, ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ పేషెంట్స్కి ప్రిమానిటరీ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే ముందు అరెస్ట్ అయ్యే ముందు కూడా వాళ్ళకి మైనర్ సిమ్టమ్స్ ఉంటాయి, హార్ట్కి సంబంధించిన సిమ్టమ్స్. అంటే కానీ ఛాతీ నొప్పి లేవడం కానీ, డిజీనెస్, లైట్ హెడెడ్నెస్, ఈజీ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే చిన్న పని చేసిన ఆయాసం రావడం కానీ, ఇవన్నీ ముందు ఉంటాయి ప్రిమానిటరీ సిమ్టమ్స్. 90% విల్ హ్యావ్ దీస్ ప్రిమానిటరీ సిమ్టమ్స్, బట్ వీ టెండ్ టు నెగ్లెక్ట్ అవర్ సిమ్టమ్స్. మోస్ట్ కామన్ హ్యూమన్ థింగ్ ఏంటంటే, హ్యూమన్ సైకాలజీ ఏంటంటే డినయల్. ఫస్ట్ వీ డోంట్ అగ్రీ, వీ డోంట్ హ్యావ్ ది యాక్సెప్టెన్స్ దట్ వీ హ్యావ్ ఎ డిసీజ్. జబ్బు ఉందన్న యాక్సెప్టెన్స్ ఉండదు. సో ఇది కాదేమో అన్న భ్రమలోనే ఉంటారు చాలామంది. సో 90% విల్ హ్యావ్ దోస్ ప్రిమానిటరీ సిమ్టమ్స్. సిమ్టమ్స్ని బట్టి ఇమీడియట్గా ముందే వెళ్ళారనుకోండి, ఆ కార్డియాక్ అరెస్ట్ ఎపిసోడ్ అవ్వకముందు వాళ్ళని మనం స్క్రీనింగ్లో మనకేమన్నా కాజ్ తెలిస్తే వీ కెన్ సాల్వేజ్. Out of the 90% of them who has premonitory symptoms and they come to hospital, we can అందులో 80 to 90% మెంబర్స్ని సేవ్ చేయొచ్చు. కొన్ని డయాగ్నోసిస్ ఎర్లీగా ఉన్నా కానీ సేవ్ చేయలేకపోవచ్చు, బట్ దెన్ 80 to 90% we can salvage. One. Second one is heart attack. Heart attackకి సిమ్టమ్ లేకుండా హార్ట్ అటాక్ చాలా చాలా లెస్ కామన్. మెజారిటీ విల్ హ్యావ్ సిమ్టమ్స్. కార్డియాక్ సిమ్టమ్స్ మనం ఇంతకుముందు ఎట్లా డిస్కస్ చేసుకున్నాం కదా, majority will have symptoms. Few of them will have a family history, few of them will have risk factors, few of them are obese. Symptoms ni neglect cheyakunda earlyga vaste, that is the easiest thing to treat because we have medication option. We can coronary artery disease and heart attacks medicines to treat cheyachu. Minimally invasive procedures, interventions or stenting to treat cheyachu. ఇవేవి కాకపోతే bypass surgery. We have options. So early, we have time to intervene. But then all said and done, delay చేస్తే, neglect చేస్తే, again somebody with a coronary artery disease can have a cardiac arrest. ఇంకొకటి మీరు హార్ట్ ఫెయిల్యూర్ అడిగారు. హార్ట్ ఫెయిల్యూర్ కూడా సిమ్టమ్స్ ఉంటాయి. హార్ట్ ఫెయిల్యూర్ విల్ నెవర్ గో అన్నోటిస్డ్. హార్ట్ ఫెయిల్యూర్కి గ్రాడ్యువల్గానే సిమ్టమ్స్ పెంటప్ అవుతాయి. హార్ట్ ఇలాగైనా డిజీనెస్ నో, హార్ట్ ఫెయిల్యూర్కి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ సిమ్టమ్స్. మేజర్గా ఎలా ఉంటాయి? ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ ఇన్వాల్వ్ అయిందా, లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్ ఇన్వాల్వ్ అయిందా. ఏంటి అంటే ఇంప్యూర్ బ్లడ్ కమ్స్ టు రైట్ సైడ్ ఆఫ్ హార్ట్, తెలుసు కదా. సో ఇంప్యూర్ బ్లడ్ ఫ్రమ్ యువర్ లెగ్స్, కాళ్ళ నుంచి బ్రెయిన్, అప్పర్ లిమ్స్ అన్నిటి నుంచి రైట్ సైడ్ ఆఫ్ హార్ట్కి వస్తుంది. అక్కడి నుంచి ఇట్ ఈస్ పంప్ టు లంగ్స్లో ఆక్సిజనేట్ అయ్యి దెన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్. ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్ ఇట్ గోస్ టు ద సిస్టమ్ త్రూ అయోటా. అయోటా ఇస్ ద లార్జెస్ట్ ఆర్టరీ. అక్కడి నుంచి సిస్టంలోకి వెళ్తుంది, సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఓకే, ఒకవేళ రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్ అయింది అనుకోండి, రైట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అవుతే దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఆర్ బ్లడ్ దట్ ఈస్ పైల్డ్ అప్ ఇన్ ద లెగ్స్. ఎందుకంటే కాళ్ళ నుంచి, చేతుల నుంచి, లివర్ నుంచి. మీరు చెప్తుంటే ఎంత తీసుకోలేకున్నా కష్టంగానే ఉంటుంది. మరి ఎలా తెలుస్తుంది? బ్లడ్ పైలప్ అయింది కాళ్ళు. పైలప్ అవుతుంది. లోవర్ లివ్స్ ఎడిమా అంటాం. ఎడిమా అంటే స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్.
స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్, పిట్టింగ్ ఎడిమా అంటాం. ఈ బోనీ ప్రామినెన్సెస్ ఉంటాయి కదా, బోనీ ప్రామినెన్సెస్ని ప్రెస్ చేసి చూస్తే అట్లీస్ట్ 5 seconds ప్రెస్ చేసి చూస్తే పిట్ అయిందనుకోండి, ఒక డింపుల్ లాగా ఫామ్ అయిందనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ ఎడిమా. అంటే వాటర్ కాళ్ళల్లో లాగ్ అవుతుంది, వాటర్ పూలప్ అవుతుంది బాడీలో. ఎందుకంటే రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ ఈజ్ నాట్ వర్కింగ్ వెల్. సో రైట్ సైడ్లో ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి. ప్రెషర్స్ ఎక్కువైపోయిన వల్ల ఆ ప్రెషర్స్ మొత్తం బ్యాక్ ట్రాన్స్మిట్ అయ్యి వాటర్ మొత్తం లాగ్ అయిపోతుంది కాళ్ళలో. ఓకే, కాళ్ళల్లో పీడల ఎడిమా అంటాం. పొట్టలో చేరితే ఎసైటిస్ అంటాం. పొట్ట ఉబ్బిపోతుంది కదా కొంతమందికి, వాటర్ చేరింది అంటాం. ఫ్లూయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద కాజెస్. ఓకే, ఫ్యాట్, ఫ్లూయిడ్, flatus, fetus, these are the causes of abdominal distension. Fluid is one of the causes. Fluid because of heart failure. కొంతమందికి జాండీస్ లాగా మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకంటే లివర్ నుంచి కూడా బ్లడ్ ఫైనల్గా రైట్ సైడ్ ఆఫ్ హార్ట్లోకి వస్తుంది. రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ అప్పుడు వాటర్, దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ బ్లడ్ పూల్ ఇన్ ద లివర్ లీడింగ్ టు లివర్ ఫెయిల్యూర్. సో ద ప్రెజెంట్ యాజ్ జాండీస్. Facial puffiness. So these are the symptoms of right heart failure. లెఫ్ట్ హార్ట్ ఫెయిలియర్. So left heart failure, because right side of heart receives blood from rest of the body, left side of heart receives blood from lungs. అంతే కదా, రైట్ సైడ్ నుంచి బ్లడ్ లంగ్స్లోకి వెళ్ళి అక్కడ ప్యూరిఫై అయ్యి లెఫ్ట్ సైడ్లోకి వస్తుంది. లెఫ్ట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు వాటర్ లంగ్స్లో చేరుతుంది. లంగ్స్లో చేరినప్పుడు ఆయాసం, కొంచెం నడిచిన ఆయాసపడడం, వెల్లికల్లా పడుకుంటే ఆయాసం. కొంతమంది నిద్రపోయి నిద్రలో లేస్తారు ఆయాసంతో. ఒక 2-3 hours దే స్లీప్. ఇన్ 2-3 hours దే వేకప్ ఫ్రమ్ డీప్ స్లీప్ అండ్ దే గ్యాస్ప్, ఎయిర్ హంగర్ అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ PND, paroxysmal nocturnal dyspnea. Dyspnea is shortness of breath, ఆయాసం. Nocturnal అంటే డ్యూరింగ్ ద నైట్, paroxysmal is occasional. సో ఇవి మనకి నైట్ టైం. PND is the most classical of heart failure. ఓకే, ఎందుకంటే లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కూడా ఆయాసం రావచ్చు. సో లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తామంటే PND, paroxysmal nocturnal dyspnea. So these are the symptoms of right heart failure and left heart failure in detail. వండర్ఫుల్ అండి. హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి అరిథమియాస్ కూడా రావచ్చు, రిథమ్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఆఫ్ కోర్స్. ఇప్పుడు వచ్చేది కూడా సమ్మర్, ఆల్రెడీ వచ్చిందనుకోండి, వచ్చేది అని ఏదో పుస్తకాల్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవాలి. ఇంత సమ్మర్లో వెళ్ళకుండా బయటికి ఉండకుండా ఉండలేం. ఈ సమ్మర్లో వడదెబ్బ తగిలి కూడా కొలాప్స్ అయిపోతూ ఉంటారు. అంటే నాకు ఒకటి అనిపిస్తుందండి, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఇట్ ఇస్ అ మిత్, సమ్మర్లోనే హార్ట్ అటాక్స్ అవి ఎక్కువగా ఉంటాయంటారా? సమ్మర్లో హార్ట్ అటాక్స్ కన్నా హీట్ స్ట్రోక్స్ ఎక్కువ. హీట్ స్ట్రోక్స్ హార్ట్ ఆగిపోతుంది కదా, ఎందుకుంటాయి అలా? హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే కాజెస్ డిఫరెంట్. ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్, మోస్ట్ కామన్ ఇస్ ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీస్. బాడీలో సడన్ కాల్షియం ఫ్లక్చుయేషన్, పొటాషియం ఫ్లక్చుయేషన్ వీటి వల్ల వస్తుంది. అండ్ హీట్ స్ట్రోక్స్ ఆర్ మోర్ కామన్. Dehydration is more common. Very important to know that you have to maintain your fluid balance, summers lo especially. Not only fluid, electrolytes kuda lose అవుతూ ఉంటాం. Insensible perspiration అంటాం, అంటే స్వెట్టింగ్ లో we lose a lot of water, sodium along with water. So electrolytes also we tend to lose. Very important to consume adequate water, along with that salts also. Very important. అండ్ ఇంకా హైడ్రేటెడ్గా ఉండాలంటే సమ్మర్లో మన హార్ట్ని కాపాడుకోవాలి, లేకపోతే మనల్ని మనం కాపాడుకోవాలంటే మీరేం సజెస్ట్ చేస్తారు సమ్మర్లో ఎస్పెషలీ? అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ వెళ్ళాలి ఇండియన్ సినారియోకి మినిమం. 30 ml per kg వాటర్ బైట్ ఈస్ ద డిఫైన్డ్ అమౌంట్ టు బి కన్స్యూమ్. అంటే పర్ కేజ్కి 30. సంబడి మీ హైట్ ఉన్నారు అనుకోండి, మీరు ఎంత ఉన్నారు? 70 kgs. మీరు అన్ని కొన్ని మనసులో పెట్టుకోవాలి ప్రగతి గారు. ప్రతిదీ నేను ఓపెన్ I'll make you happy. 60 kgs అనుకుందామండి. So probably you need by calculation 2.2 liters ఏమో. But then 70 ఉంటే ఇంకా ఎక్కువ తాగాలి. మనల్ని మనం వెయిట్ మోసం చేసుకోవచ్చు కానీ లీటర్లు మాత్రం మోసం చేసుకోకూడదు. కానీ సమ్ ఏరియా అంటే ఇండియా లాంటి ప్లేస్లో ఉంటే, హాట్ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో ఉంటే ఆర్ అవుట్డోర్ వర్కర్స్, వీళ్ళకి కొంచెం వాటర్ కన్సంప్షన్ ఇంక్రీజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 3 liters. ఓకే, సో 3 to 4 liters blanket statement for most of us. So you consume it in the form of water, plain water, coconut water, or foods that are rich in water. Fruits కానీ కొన్ని వెజిటబుల్స్లో కూడా వాటర్ రిచ్ ఉంటుంది. క్యూక్యూంబర్ కానీ, లెటీస్, బ్రాకలీ, పల్సెస్, వీటన్నిటిలో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. Okay, all of these you can have malts kani. So all put together 3 to 4 liters you need to consume. All said and done, there are
ఫ్యూ కండిషన్స్ వేర్ యూ కెనాట్ కన్స్యూమ్ మోర్ వాటర్. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి ఎక్సెస్ వాటర్ కన్స్యూమ్ చేయలేరు. వాళ్ళకి వాటర్ లిమిటేషన్ వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ మచ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు కన్స్యూమ్ మోర్ వాటర్, యాజ్ వెల్ లిసన్ టు యువర్ బాడీ. ఒకవేళ కాంట్రాఇండికేషన్స్ ఉంటే యూ హ్యావ్ టు లిమిట్ యువర్ వాటర్ ఇంటేక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సీజన్. బాడీ నీడ్స్ బట్టి కన్జంప్షన్. ఏమైనా రిస్కే సమ్మర్లో ఊరికి బయటకు వెళ్ళడం, all the more మనం జాగ్రత్తగా చూసుకోవాలి. Yeah, definitely. All the more riskier for patients who have heart failure or kidney failure. ప్రగతి గారు, నేను ఒక కేస్ చూశాను. ఏంటో నేను మీతో ఉండి ఉండి మనిషి అనకుండా కేసు ఏదో చదవకుండా, నేను కూడా గైనకాలజిస్ట్ MBBS చదవకుండా అదేంటి కార్డియాలజిస్ట్ అయిన ఫస్ట్ పర్సన్ నేనే అవుతా మీతో డెప్త్లో వెళ్ళి వెళ్ళి వెళ్ళి. సో ఆయనకి నాకు తెలిసి 2 or 3 times బైపాస్ అయిందండి. స్టిల్ హీఈస్ ఫైన్. భలే కోస్తున్నారు, వెళ్తారు, కోసేస్తారు, బైపాస్ అవుతుంది, వస్తారు. నాకు తెలిసి 2 times అయింది. 2 times. అసలు 1 timeకి రికవరీ మినిమం 2 to 3 months పడుతుంది కదా ప్రగతి గారు. దెన్ ఇది ఆయన 2 times చక్కగా ఉన్నారు. గుడ్ దట్ హీ హ్యాస్ గుడ్, మంచి ఆయుష్ ఉంది ఆయనకి. బట్ 2-3 times బైపాస్ అయినా కూడా అలా సర్వైవ్ అయిన వాళ్ళు ఉంటారా? 3 times యూజువల్గా చేయరండి. సెకండ్ టైం రీడూ బైపాస్ సర్జరీ కొంతమందికి అవసరం పడుతుంది. అంటే మినిమల్లీ ఇన్వేజివ్ థెరపీ అంటే ఇంటర్వెన్షన్స్తో, స్టెంటింగ్తో ట్రీట్ చేయలేనివి మనం సర్జరీకి పంపిస్తాం బైపాస్ సర్జరీస్కి. బైపాస్ సర్జరీ పంపించిన తర్వాత కూడా బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ది, అంటే వాళ్ళకి డిసీజ్ అంత ర్యాంపెంట్ ఉంటుంది, అంత సివియర్ కొరనరీ ఆర్టరీ డిసీజ్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి బైపాస్ సర్జరీ అయిన తర్వాత కూడా వేసిన గ్రాఫ్ట్స్లో కూడా మళ్ళీ డిసీజ్ బిల్డ్ అవుతుంది. ఓకే, వేసిన గ్రాఫ్ట్స్లో కూడా దే హ్యావ్ అథెరోస్క్లెరోసిస్ అగైన్. ఆ గ్రాఫ్ట్స్ కూడా క్లోజ్ అవుతాయి కొంతమందికి. అట్లాంటి పేషెంట్స్కి వేర్ ఇనీషియల్గా మనం స్టెంట్ చేయలేకపోయాము, తర్వాత మనము సెకండ్ టైం వచ్చింది అనుకోండి, గ్రాఫ్ట్స్ ఏమైనా క్లోజ్ అవుతే అట్ ద మ్యాక్సిమం మనము మళ్ళీ స్టెంటింగ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎంత కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీ అయినా స్టెంటింగ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ స్టిల్ నాట్ స్టెంటబుల్ అనుకుంటే మాత్రం రీడో సర్జరీ పంపిస్తాం. రీడో అంటే రివిజన్, సెకండ్ టైం సిఏబిజీ. ఫస్ట్ టైం సిఏబిజీ కంటే సెకండ్ టైం సిఏబిజీ టెక్నికల్లీ డిఫికల్ట్. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఇన్సిషన్ ఇచ్చి కట్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి అన్నీ చేసినప్పుడు దే డెవలప్ లాట్ ఆఫ్ స్కార్ టిష్యూ. ఇట్స్ కాల్డ్ ఫైబ్రోసిస్. దే డెవలప్ లాట్ ఆఫ్ స్కార్ టిష్యూ. అంటే మనకి ఎక్కడైనా ఇంజురీ అయితే ఇట్ హీల్స్ విత్ అ స్కార్తో హీల్ అవుతుంది కదా. ఇదంతా చేసినప్పుడు కూడా అక్కడ చాలా ఫైబ్రస్ టిష్యూ ఫామ్ అవుతుంది. దే హీల్ విత్ ఫైబ్రోసిస్, లాట్ ఆఫ్ ఫైబ్రోసిస్. అవన్నీ రిసెక్ట్ చేసి చేయడము నెక్స్ట్ టైం, సెకండ్ టైం ఇట్ ఈస్ టెక్నికల్లీ డిఫికల్ట్. థర్డ్ టైం ఐ హ్యావ్ నాట్ హర్డ్ ఆఫ్ ఎనీబడి గెటింగ్ అ సిఏబిజీ డన్ థర్డ్ టైం ఆనెస్ట్లీ. థర్డ్ టైం అయితే నేను వినలేదు. ఎంత కష్టమైనా వీ గో ఫర్ స్టెంటింగ్ ఓన్లీ. బట్ రీడూ సిఏబిజీస్, ఎస్, వీ హ్యావ్ సీన్. బట్ దెన్ వన్ అడిషనల్ అడ్వాన్స్మెంట్ ఇన్ bypass surgery is minimally invasive surgery. కీహోల్ సర్జరీ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటే నిప్పల్ కింద ఒక 2-inch ఇన్సిషన్తో. కన్వెన్షనల్ బైపాస్ ఏంటి అంటే మనకి స్టర్నమ్, ఈ బ్రెస్ట్ బోన్ ఓపెన్ చేసి చేస్తాం. కీహోల్ సర్జరీస్ అంటే బినీత్ ద నిప్పిల్ వీ గివ్ 2-inch ఇన్సిషన్ అండ్ దెన్ దేర్ వీ డూ, అక్కడి నుంచి చేస్తాం. టెక్నికల్లీ ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ దెన్ మనకి అట్లీస్ట్ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్. ఎందుకంటే ఇదే యాక్సెస్ మల్టిపుల్ టైమ్స్ కాకుండా అక్కడి నుంచి చేయొచ్చు సెకండ్ టైం చేసినప్పుడు. We have robotic surgeries also. Not available. ఇప్పుడు robotic surgeries అని నేను అడిగితే ఇప్పుడు మన ఇండియాలో ఎలా ఉంది? We are getting better. Not all setups have it. మా దగ్గర AAG లో ఉంది. We have done few cases so far. 8-10 cases చేసాం robotics టైం పడుతుంది డెఫినెట్లీ. via cost, via technology or skill, robotic will take time, but adi complete ga if it is in vogue, it is a good advancement, I would say. ఎందుకంటే టెక్నికల్లీ డిఫికల్ట్ ప్రొసీజర్స్ అన్నీ రోబోటిక్స్తో చేయొచ్చు. ఎందుకంటే హ్యూమన్ హ్యాండ్ కెనాట్ ఆపరేట్ ఫర్ సో లాంగ్, దట్ ప్రెసిషన్ ఈజ్ డిఫికల్ట్ సమ్ టైమ్స్, బట్ విత్ రోబోటిక్ హ్యాండ్స్ ఇట్ ఈజ్ ఈజీ. చిన్న కీహోల్ సర్జరీస్ నుంచి కూడా ఈజీగా చేయొచ్చు, బట్ ఇట్ నీడ్స్ అంటే ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి మనం. బైపాస్ అయిన తర్వాత అంటే ఈ గుండె ఇక్కడ కోసిన దగ్గర ఎక్కడైతే ఇక్కడ అండ్ కాళ్ళ దగ్గర నుంచి వెయిన్స్ తీసుకుంటారు కదా, అక్కడ చాలా పెయిన్ ఉంటుంది. ఒక 2-3 months పేషెంట్ జనరలీ ఆ పెయిన్, ఆ నొప్పి, ఆ ఇరిటేషన్, ఆ దురద అవి కంప్లైంట్ చేస్తుంటారు. ఎనీ హోమ్ రెమెడీస్ ఆర్ టిప్స్ ఆర్ ఏం సజెస్ట్ చేస్తారు మీరు? అంటే డ్రెస్సింగ్ అది చేసుకోవాలి ఫర్ 3 weeks, ఫైన్. అంటే నాట్ ఆల్ పేషెంట్స్ విల్ హ్యావ్ దీస్ కంప్లైంట్స్. నేను కార్డియాలజీ చేయకముందు నాది కూడా అదే అజంప్షన్ ఉండేది. అంటే
టు ఇమాజిన్ ఇట్ ఈస్ అ వెరీ గారీ సర్జరీ. అవును. ఓ మై గాడ్ అంటే చెస్ట్ కట్ చేసి ఓపెన్ చేస్తారా, పెయిన్ ఎంత ఉంటుంది అని. బట్ వీ సీ పేషెంట్స్ వెరీ కంఫర్టబుల్. ఇన్ హాస్పిటల్ అనాలజెసిక్స్తో మేనేజ్ చేస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా దే విల్ హ్యావ్ దట్ డిస్కంఫర్ట్ ఫర్ ఫ్యూ వీక్స్. ఒక 2-3 వీక్స్ డిస్కంఫర్ట్ డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఎవ్రీడే ఇట్ విల్ బీ బెటర్ ఫర్ దెమ్. కాకపోతే కొంతమందికి మాత్రం ఏంటంటే నర్వ్స్ కూడా ఇంజ్యూర్ అవుతాయి కదా. మనం ఈ స్కిన్ ఇదంతా కట్ చేసినప్పుడు స్కిన్కి సప్లై చేసే నర్వ్స్ కొన్ని ఇంజ్యూర్ అవుతాయి. అవి మళ్ళీ రీజనరేట్ అయినప్పుడు కొంతమందికి దే డెవలప్ దట్ హైపరాల్జీసియా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సెస్ పెయిన్. హైపరాల్జీసియా కొంతమంది డెవలప్ చేస్తారు డెఫినెట్లీ. వాళ్ళకి ఇంకా హోమ్ రెమెడీస్ దే నీడ్ టు హ్యావ్ కోల్డ్ కంప్రెషన్స్ ఫ్రీక్వెంట్గా, ఎమోలియంట్ అప్లికేషన్. అంటే బర్నింగ్ పెయిన్ ఉంటుంది టు డిస్క్రైబ్. బర్నింగ్ పెయిన్ ఉంటుంది, కొంచెం ఎమోలియంట్స్ అప్లై చేయడం కానీ. టెంపరీ అంటే పారాసెటమాల్ ఈజ్ ద సేఫెస్ట్ కార్డియాక్ పేషెంట్స్కి. సో పెయిన్ ఎక్కువ ఉంటే పారాసెటమాల్ కానీ. బట్ దట్ వీ ఎన్కౌంటర్ విత్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్. కొంతమంది వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఐల్ టెల్ యూ, కొంతమంది దే డెవలప్ అ బిగ్ స్కార్. సర్జరీ అయిన తర్వాత కిలాయిడ్ అంటాం. ఇట్ ఈస్ అ గ్రోయింగ్, దట్ స్కార్ విల్ గ్రో. అంటే అక్కడ అయిన స్కార్ గ్రో అవుతుంది. ఇట్ చూడడానికి కూడా అంటే ఇట్స్ నాట్ వెరీ స్కార్ ఇట్ గ్రోస్. వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అవి ఉంటాయి. కానీ ఏం చేసినా కానీ వాళ్ళకి కిలాయిడ్ విల్ గ్రో బ్యాక్. అది వాళ్ళకి ఆ టెండెన్సీ. ఇట్ ఈస్ అ టెండెన్సీ. ఇక్కడ అని కాదు, బాడీలో ఎక్కడ ఇంజురీస్ అయినా కానీ దే హీల్ లైక్ దాట్. ఆ స్కార్ అట్లా గ్రో అవుతూ ఉంటుంది వాళ్ళకి. దట్స్ ద టెండెన్సీ దే హ్యావ్. బట్ అదర్వైజ్ నాట్ మెనీ పేషెంట్స్ కంప్లైన్ ఆఫ్ దిస్. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్, దే నీడ్ టు డూ ద చెస్ట్ ఫిజియోథెరపీ, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, చెస్ట్ ఎక్స్పాన్షన్కి ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తే దే కెన్ గెట్ రిడ్ ఆఫ్ ద పెయిన్ ఎట్ ద ఎర్లియస్ట్. సర్జరీ అయింది కదా అని కొంతమంది అసలు కదలకుండా కూర్చుంటారు. ఎంత తొందరగా అంబులేట్ చేస్తే, ఎంత తొందరగా మీరు రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ చేస్తే అంత ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఇంకొకటి సర్జరీ, ఎస్పెషలీ హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ అయినా, డిజీజెస్ డిటెక్ట్ అయినా, పేస్ మేకర్ పెట్టినా, ఏదున్నా వాళ్ళు గుండె దడ అని కంప్లైంట్ చేస్తారు. అంటే ఇన్ ద సెన్స్ దబ్బుకుని మెట్లెక్కి దిగిన, పిల్లలు అరుస్తున్నా, రకరకాల పెద్ద పెద్ద సౌండ్స్ బయట వినిపిస్తున్నా, నాకు దడగా ఉంది అని కంప్లైంట్ చేసే వాళ్ళని నేను చూశాను. ఎందుకంటారు అది? అంటే ఇట్ ఇస్ మోర్ సైకలాజికల్, మోర్ ఆఫ్ సైకలాజికల్ ఆర్ కంప్లీట్ రికవరీ లేకపోయినా కానీ. సి వాట్ వీ డిడ్ ఈస్ అ కరెక్టివ్ థింగ్. ఇప్పుడు మనం చేసింది కరెక్షన్ కదా, సో దే షుడ్ యాక్చువల్లీ గెట్ బెటర్. బట్ ఇన్స్టెడ్ ఇంకా కూడా పాల్పిటేషన్స్, అది అప్రిహెన్షన్ ఫీల్ అవుతున్నారంటే దట్ ఈస్ మోర్ ఆఫ్ సైకలాజికల్. చాలామందికి అంటే గుండె జబ్బు ఉందంటే ఇట్ టేక్స్ దెమ్ డౌన్. ఇంత పెద్ద మేజర్ సర్జరీ అయిందంటే ఇట్ గివ్స్ అ నెగిటివ్ ఇంపాక్ట్. కొంచెం టైం పడుతుంది వాళ్ళకి రికవర్ అవ్వడానికి. వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఉన్న జబ్బుకి కరెక్షన్ వచ్చేసింది, నాకు వచ్చింది కరెక్టివ్ ట్రీట్మెంట్, కరెక్టివ్ థెరపీ. సో హియర్ ఆన్ ఐ విల్ బీ ఫైన్. I have to focus on lifestyle, I have to focus on my diet, exercise, sleep, stress management, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి వాళ్ళు. ఇన్స్టెడ్ కొంతమందికి ఎల్డర్లీ వీళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ సరిగ్గా లేని వాళ్ళకి ఎస్ దే హ్యావ్ దోస్ సిమ్టమ్స్. మ్యామ్, హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు అంటే కొన్ని నెలల తర్వాత మీరు అన్నట్టు కౌన్సిలింగ్ సరిగ్గా లేకపోయినా, అట్మాస్ఫియర్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే ఇన్బిల్ట్ ఆ సాడ్నెస్ ఉన్న వాళ్ళు ఉంటారు చాలామంది. అలా ఉన్న తొందరగా లో అయిపోయి డిప్రెషన్ ఆర్ లోన్లీనెస్, ఒక సైకలాజికల్ ఇంబ్యాలెన్స్, యాంగ్షియస్ అటాక్స్, అనవసరమైన కోపం, ఇవన్నీ డెవలప్ చేసుకుంటారు. ప్రాపర్గా వాళ్ళకి ఆ క్లినికల్ ట్రీట్మెంట్ ఈ మెంటల్ హెల్త్కి సంబంధించి జరగకపోతే వాళ్ళ లైఫ్ని, అంటే డెత్ని, ఒక 20-30 ఏళ్ళు వెనుక ఉండే డెత్ని ఒక 5-10 ఏళ్లలోనే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. నాకేదో అయింది అని ఆ యాంగ్షియస్నెస్. సో దీన్నన్నింటినీ బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఒక టిప్ మీరు ఏం చెప్తారు? కొంతమంది పేషెంట్స్కి యాజ్ యూ సెడ్ ఇట్ ఈస్ కాల్డ్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, PTSD అంటాం. అది గో టు సివియర్ మెంటల్ ట్రామా. ఇది జరిగింది, ఇంకా నా లైఫ్ ఇంతే అయిపోయింది, సర్జరీ అయింది, ఇంకా నాకు లైఫ్ లేదు, ఇట్లాంటి ఫియర్స్, అప్రిహెన్షన్స్ ఉంటాయి కొంతమంది పేషెంట్స్కి. ఇట్లాంటి వాళ్ళకి రెగ్యులర్ కౌన్సిలింగ్స్ విల్ హెల్ప్ అండి. ఇండెక్స్ కౌన్సిలింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నేనైతే నా పేషెంట్స్కి అయితే ఒకటే చెప్తా, జబ్బు ఉంది కానీ దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంది. జబ్బు ఉన్నప్పుడే మీరు ఇంత బాగున్నారు, సో ట్రీట్మెంట్ తర్వాత మీకు ఇంకా మచ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో యూ ప్రెప్ దెమ్ ఈవెన్ బిఫోర్ దే గో ఫర్ సర్జరీ, సో దట్ వాళ్ళు సర్జరీకి వెళ్ళడమే ఒక పాజిటివ్ నోషన్తో వెళ్తారు. ఐ విల్ రికవర్ ఆఫ్టర్ దిస్. అండ్ యూ సీ దెమ్ గోయింగ్ స్మైలింగ్ హోమ్. చాలామంది కంఫర్టబుల్గా ఇంటికి వెళ్తారు. ఓకే, ఐ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్, అయిపోయింది, నాకు ట్రీట్మెంట్ అయిపోయింది, ఇక్కడ నుంచి నేను బాగుంటానన్న ఇదితోనే వెళ్తారు. సో ప్రీ ఆప్ కౌన్సిలింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. పోస్ట్ ఆప్ ఆల్సో I personally wish to see my patients more frequently.
అట్లీస్ట్ ఒక 1 వీక్ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ 1 వీక్ ఒకసారి వచ్చి కనిపించండి, 2 వీక్స్కి ఒకసారి కనిపించండి, 1 మంత్, 3 months. ఐ గివ్ మై నెంబర్ టు దెమ్. అంటే ఐఎమ్ దేర్ ఫర్ యూ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. ఐ థింక్ మల్టిపుల్ కౌన్సిలింగ్స్ షుడ్ హెల్ప్. ఫ్యామిలీ సపోర్ట్ కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఏదో అయిపోయిందని పేషెంట్ల దగ్గర కూర్చొని ఆడకుండా కొంతమంది చేస్తారు. అంటే జబ్బు ఉంది అనగానే ద ఫస్ట్ థింగ్ దే డూ ఇస్ దే క్రై బిఫోర్ ద పేషెంట్. దట్స్ ఆల్. కంటిన్యూస్లీ క్రై. అది ఏడుస్తూనే ఉంటారు. అంటే దట్ విల్ బ్రింగ్ యువర్ పేషెంట్ మోర్ డౌన్. దట్ ఈస్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ నాట్ డూ. You have to remain strong. మీరు పేషెంట్ కి మాత్రం కాదు, ఎంటైర్ ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. Yeah, most of the times even that happens with your family. పేషెంట్ కి చెప్తున్నా మీరు ఏడిపించకండి అని చెప్పాలి. Correct. సో ఇప్పుడు మీరు ఇంత ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నారు, మీ డైట్ హెల్త్ సీక్రెట్లు మీకు మాత్రమే పెట్టుకోకుండా మాతో కూడా షేర్ చేయండి. మీరు చక్కగా ఫుడ్ తీసుకుంటారు, కానీ కొలెస్ట్రాల్ ఫ్రీ డైట్ అని అడిగితే నేను ఏం చెప్తారు మీరు? అంటే అన్ని ఫుడ్స్లో యూ హ్యావ్ పోర్షన్స్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్. అదే కదా ప్రాబ్లం ప్రగతి గారు. పోర్షన్ కంట్రోల్ తెలిస్తే ఇది బాధలు అట్లా అనట్లేదు, అలా అనట్లా. అంటే మీరు ఒక ఫ్రూట్ తీసుకున్నా కానీ దాంట్లో ఎంతో కొంత ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది. కానీ దేంట్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది అని అడగండి. There is no food which is completely devoid of fat, water tappa. That is what. అంటే అన్ని ఫుడ్స్లో ఎంతో కొంత అన్నీ ఉంటాయి, కాకపోతే మనం పర్సంటేజ్ చూసుకోవాలి. దేంట్లో మీ దగ్గరికి మాత్రం ఏమీ చేరట్లేదు. ఇప్పుడు నేను తిన్నాను అనుకోండి, ప్రోటీన్ వెళ్ళిపోయింది, కార్బ్ వెళ్ళిపోయింది, ఓన్లీ ఫ్యాట్ మాత్రమే చేరుతుంది. ఎలా అంటే మీరు ఏం తింటారు నాకు అది చెప్పండి ఒకసారి. అన్ని ఫుడ్స్ అండి. మీరు ఒక మంచి ఎగ్ పఫ్ తీసుకున్నారు అనుకోండి, లెట్స్ సే ఎగ్ పఫ్లో ప్రోటీన్ ఉండదని చెప్తారా? ఎగ్ ఉంది కదా, సో ప్రోటీన్ ఈస్ దేర్. బట్ దెన్ వాట్ అబౌట్ ద వెజ్ పఫ్లో కూడా వాడు చేసేదంతా మైదాతో కదండి, పైన చేసేది మైదా కదా, లోపల కార్న్ ఉంది కదండి. ఎగ్జాక్ట్లీ, కార్న్ ఉంది కాబట్టి ఎంతో కొంత కార్న్ గుడ్నెస్ మీకు వచ్చినా కానీ మీరు దాని చుట్టూ ఉన్న కోటింగ్ మొత్తం ఇట్ అవుట్ weighs ద బెనిఫిట్. రాదర్ వై డోంట్ యూ ఈట్ కార్న్, జస్ట్ కార్న్, బాయిల్డ్ కార్న్, pan fried corn, eat just corn. So miru, I know food is an emotion for you. For many of us. For many of you. Fine, so you asked me foods that are cholesterol free. There is no food that is cholesterol free completely, but foods which have less cholesterol, wholesome fruits. Ante manam we are not looking at cholesterol. Cholesterol is not our enemy. Monounsaturated fatty acids, polyunsaturated fatty acids అని ఉంటాయి, ముఫాస్, పూఫాస్. సో ఇవి ముఫా, సుఫానా, పూఫా, గుఫా, పూఫా, ఏఫా, polyunsaturated fatty acids, these are healthy. They rather help in అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా బెనిఫిట్ అవుతాయి, గుడ్ కొలెస్ట్రాల్ అమౌంట్ ఇంక్రీజ్ చేస్తాయి. మేడం నేను చెప్తా ఉండండి, గుడ్ కొలెస్ట్రాల్ అనేది మనకి మంచి చేస్తూ ఉండే మన పార్ట్నర్, అంటే అది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన టాక్సిక్ ఎక్స్ లాంటి వాడు. మేడం క్రియేటివ్. ఓకే, బాగుంది. సో మెయిన్ ఫుడ్స్, ఈ హార్ట్ అటాక్స్ కాజ్ చేసే మెయిన్ ఫుడ్స్ ఏమంటారు? సాఫ్ట్ డ్రింక్స్, లేకపోతే ఇలా యాసిడిక్ గా ఉన్నవి, ప్యాకేజ్డ్ ఫుడ్స్, అండ్ అంటే 6 months అలా ప్యాక్ పెట్టి తీయగానే నూనెలో వేయించుకొని తినేటువంటి ప్రాసెస్డ్ ఫుడ్స్, క్యాండ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇవన్నీ మనకు చాలా మందికి తెలుసు ఏవి అవాయిడ్ చేయాలో తెలుసు, బట్ వి సకమ్ టు ద టేస్ట్ ఆఫ్ ఇట్. టేస్ట్ ఉంది కదా అని మనం ఒకటే కదా, ఈ వీక్ ఇది ఒకసారే కదా అనుకొని తింటాం, మనం ఒకటితో ఆపము. కొంతమంది మనకి కొంచెం కొత్త కాన్సెప్ట్స్ కూడా చెప్తా ఉంటారు, ఇంకెందుకు బ్రతికుండి ఇవి కూడా తినకపోతే, లైఫ్ ఉన్నదే, ఉన్నన్ని రోజులు తిందాము, పోతే పోయాము, ఇట్లాంటి కాన్సెప్ట్స్ కూడా వస్తూ ఉంటాయి బయట. బట్ దెన్ ఇట్ ఈస్ యువర్ చాయిస్, వాట్ యూ వాంట్ విత్ యువర్ లైఫ్, హౌ యూ వాంట్ ఇట్ టు బీ, హెల్దీ వర్సెస్ అన్హెల్దీ. వచ్చి ఒకటేసారి నువ్వు అనుకున్నట్టు ఒకటేసారి నీకు పెద్ద మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి నువ్వు పోతే ప్రాబబ్లీ ఫ్యామిలీలో కొంతమంది ఏడ్చి ఊరుకుంటారేమో అనుకోవచ్చు. అదే నీకు ఒక డిజేబులింగ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకో, యు ఆర్ బౌండ్ టు బెడ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ యాజ్ అ వెజిటబుల్. సో ఈ ఫ్యాక్ట్స్ వాళ్ళకి ఐ ఓపెనింగ్ ఫ్యాక్ట్స్. వీఆర్ అగైన్ డివియేటింగ్. సో యూ ఆస్క్డ్ మీ foods that are toxic to heart. Yeah. Processed foods, canned foods and foods that are rich in salts, బాగా ప్రిజర్వేటివ్స్. మనకి ఇవన్నీ మీరు చెప్పినట్టు ఇన్స్టెంట్గా
ఫ్రై చేసుకొని తింటాం కదా, వాటన్నిటికీ ప్రిజర్వేషన్కి మనం సాల్ట్ ఎక్కువ యాడ్ చేస్తారు. సో సాల్ట్ రిచ్ ఫుడ్స్, అగైన్ లాట్ ఆఫ్ పికిల్స్, పాపడ్స్, వీ యూజ్ అ లాట్ ఆఫ్ వాట్ డిప్స్, యూ సే వాట్ మయోనీస్ అండ్ స్టఫ్. ఓకే, అవి అన్నీ. అండ్ ఆయిల్స్లో కూడా కొన్ని ఈ మస్టర్డ్ ఆయిల్, డాల్డా అంటాం కదా, డాల్డా, మార్గరీటా, ఘీ ఆల్సో. ఘీ ఈజ్ గుడ్ ఇన్ అ వే, బట్ ఇన్ లిమిటెడ్ పోర్షన్స్. మంచిది కదా అని ఇంత వేస్తూ ఉంటాం కదా మన పిల్లలకి, పిల్లలకు కూడా వేసి దాంట్లో నెయ్యిలో అన్నం కలిపి పెడతాం. యా, కరెక్ట్. సో దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో యువర్ ట్రైగ్లిజరైడ్స్ విల్ షూట్ అప్ విత్ ఘీ ఇన్ మోడరేషన్. అండ్ దెన్ అవాయిడ్ డాల్డా ఒకటి. పామ్ ఆయిల్ మనం యూస్ చేయము అంత కామన్గా, బట్ పామ్ ఆయిల్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు, అంటే డైరెక్ట్ ఫామ్ లో యూస్ చేయకపోవచ్చు, బట్ బిస్కెట్స్ లో అన్నిట్లో ఉంటాయి కదా, అన్నిట్లలో ఉంటాయి. గుడ్ ఆయిల్స్ ఏవి అంటే సాఫ్లవర్, సన్ఫ్లవర్, సోయా ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ ఇస్ గుడ్. ఓకే, ఆలివ్ ఆయిల్ ఇస్ గుడ్. ఆయిల్ చూస్తేనే మా అందరికి హార్ట్ అటాక్ వస్తుంది ప్రైస్ చూసి. లిమిటెడ్ అమౌంట్లో యూస్ చేయాలి, అందుకని లిమిటెడ్ అమౌంట్లో యూస్ చేయాలి. చాలా మంది చెప్తారు కదా మ్యామ్, సన్ఫ్లవర్ ఆయిల్ హార్ట్కి మంచిది కాదు, ఇలా వస్తున్నాయి. అంటే టూ మచ్ ఆఫ్ సన్ఫ్లవర్ ఈజ్ ఓకే, సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఈజ్ ఓకే. ఆయిల్ మంచిది కదా అని మనం లీటర్లు తాగం కదా, లిమిటెడ్ అమౌంట్ యూస్ చేయాలి. అందుకే మనం ఇప్పుడు డీప్ ఫ్రైస్ అనుకోండి, డీప్ ఫ్రైస్ వీ యూజ్ లాట్ ఆఫ్ ఆయిల్, సో అవాయిడ్ డీప్ ఫ్రైస్. ఓకే, అండ్ దెన్ యూ యూజ్ ఆయిల్ మల్టిపుల్ టైమ్స్. Once it is charred or boiled to that point, it tends to break. Okay, so second usage, it is not fit. Until you cannot use it for 2-3 usages. Only once. ఎప్పుడైనా ఆయిల్ ఓన్లీ వన్స్. ఫర్ ఎగ్జాంపుల్ గారెలు చేసాం అందులో, దాన్ని మళ్ళీ నెక్స్ట్ డే వంటల్లో వాడి అలా జరుగుతుంది. ఒక వారం రోజులు డబ్బాలో పెట్టుకుని, అది వద్దంటారు మీరు. That way olive oil is okay. Olive oil, sunflower, groundnut oil వరకు okay. గ్రౌండ్నట్ ఆయిల్ కూడా ఫైన్. దెన్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇస్ ఓకే, అంటే ఇది మంచిది కాదు, దీని వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సన్ఫ్లవర్, సాఫ్లవర్ ఇస్ ఓకే. ఓకే, రైస్ బ్రాన్ ఆయిల్స్ ఇవి మరి? రైస్ బ్రాన్ ఆయిల్స్ దే ఆర్ లిటిల్ ఇఫీ, బట్ ఎస్ యూస్ చేయొచ్చు. ఓకే, అండ్ దెన్ యూ కెన్ యాజ్ వెల్ యూజ్ అవకాడో ఆయిల్ అని కూడా దొరుకుతుంది యాక్చువల్లీ. అవకాడో ఆయిల్ ఇస్ ఆల్సో గుడ్. avocado oil, but any which way it's wiser to keep rotating oils. Constant గా ఒకటి ఫిక్స్డ్ ఆయిల్ కాకుండా ఇట్స్ వైజర్ టు రొటేట్ ఆయిల్స్. ఎందుకంటే ఇప్పుడు ఆలివ్ ఆయిల్ హ్యాస్ డిఫరెంట్ ఎఫెక్ట్స్. ఇట్ ఈస్ కొంచెం ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ఇట్ విల్ ఇంక్రీజ్ గుడ్ కొలెస్ట్రాల్, ఇట్ విల్ డిక్రీజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. whereas sunflower oil have different effects. They have mono unsaturated fatty acids, more of them. Okay, so different oils have different benefits. It's always wiser to rotate oils and use in moderation. Olive oil అయితే మనకి సాలెడ్స్లో డ్రెస్సింగ్కి కూడా వాడుకోవచ్చు. And then oils, this is about oils. And obviously if you are somebody non-diabetic, you can have any kind of fruit. It's always better to have a rainbow of fruits. As in, if you have a platter with all colorful fruits, that is a complete food. Okay. Berries are very good. They are anti-inflammatory. Berries are good again. All kinds of berries. మ్యామ్, ఈ ప్లేటర్ ఆఫ్ రెయిన్బో ఆఫ్ ఫ్రూట్స్ అనేదో అని చెప్పారు మీరు. అంటే నేను ఇప్పుడు అన్ని రెయిన్బో కలర్స్ అన్ని ఎక్కడి నుంచి ఎత్తుకును? రెయిన్బో కలర్స్ ఎందుకు మీకు ఎక్కడ కలర్స్ లేవు చెప్పండి. నాకు ఆరెంజ్ కనపడుతోంది, పొమగ్రనేట్, యాపిల్, స్ట్రాబెరీ అన్ని రెడ్ గానే ఉన్నాయి. షేడ్స్ ఆఫ్ రెడ్. మళ్ళీ నాకు వాటర్ మెలన్ కనపడుతోంది, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్. ఎందుకు పాపం వాటిని బాధ పెట్టడం. బనానా కనపడుతోంది, జామకాయ కనపడుతోంది, డ్రాగన్ ఫ్రూట్. యూ హ్యావ్ కలర్స్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్. యూ హ్యావ్ yellow, you have orange, you have red, you have white, purple. So all of this, yeah. ఇవి పెట్టుకుని ఇంట్రెస్టింగ్ గా తినమంటారు మీరు. Make it as a salad and eat. Yeah. And vegetable salads also. Like broccoli, lettuce, baby potato, baby tomato, beans. Okay. ఇవి అన్ని they are rich in fiber, they are rich in minerals, vitamins and hydration also. Okay. ఇవన్నీ ఒకవేళ మీరు let's say if you have a full bowl of salad, మీకు కంప్లీట్గా మీ సెటైటీ ఫుల్ అయిపోతుంది. దెన్ యూ డోంట్ హ్యావ్ ద డిజైర్ టు ఈట్ ఎనీథింగ్ ఎల్స్. అంత తిన్న తర్వాత ఇంకేం? యూ డూ ఇట్ ఫర్ 21 days. యూ డూ ఎనీథింగ్ ఫర్ 21 days.
యు ఆర్ సెట్. ఇప్పుడు ఆ తర్వాత 22nd డే తినాలి. నేను మీలాగా అవుతానని మీరు ప్రామిస్ చేస్తే నేను 21 డేస్ 21 డేస్లో కంప్లీట్గా నార్మలైజ్ అవ్వదు. ఐఎమ్ సేయింగ్ మీకు ఆ క్రేవింగ్ తగ్గుతుంది. తగ్గుతుంది. యూఆర్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్, దట్స్ ద వే యూ కండిషన్ యువర్ బ్రెయిన్. ఎస్ మ్యామ్, ఈ హార్ట్ డిసీజెస్ వచ్చి ఆ తర్వాత హార్ట్ అటాక్ ఆపరేషన్ అన్నీ అయిపోయిన పేషెంట్స్ ఫుల్ క్రీమ్ మిల్క్ మేము తాగం, కాఫీ నాకు ఫ్యాట్ ఫ్రీ మిల్క్ తోటి ఇవ్వండి, టీ ఇవ్వండి అని అంటారు. మళ్ళీ ఎక్కువసారి తాగుతారు 3-4 టైమ్స్ అలాగా. వాట్ ఈస్ దిస్? కెన్ యూ ప్లీజ్ ఎడ్యుకేట్ us? అంటే హోల్ మిల్క్ వర్సెస్ స్కిమ్డ్ మిల్క్. Whole milk has a lot of cream in it. It has a lot of saturated fats in it, which is not good. Okay, rather skimmed milk is better. First of all, as humans, we are the only animals which drink milk after, అంటే పెద్దగా అయిన తర్వాత కూడా మిల్క్ తాగేది మనమే యానిమల్స్లో. నో అదర్ యానిమల్ డ్రింక్స్ మిల్క్ వన్స్ దే ఆర్ గ్రోన్ అప్. యాజ్ బేబీస్ దే డ్రింక్ మిల్క్. ఎందుకంటే ఇండియన్స్లో చాలా మందికి లాక్టోజ్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది. మిల్క్లో లాక్టోజ్ అనే ఒక కార్బోహైడ్రేట్, ఇట్స్ ఈజీలీ డైజెస్టబుల్ కార్బోహైడ్రేట్. లాక్టోజ్ దే ఆర్ నాట్ ఈజీలీ డైజెస్టబుల్ ఇన్ అడల్ట్స్. లాక్టోజ్ ఇంటాలరెన్స్ చిన్నప్పుడు లేకపోయినా దే డెవలప్ ఇట్ ఓవర్ పీరియడ్. లాక్టోజ్ ఇంటాలరెన్స్. బెటర్ టు అవాయిడ్ మిల్క్ పర్ సీ. If you're somebody who has interest in beverages, go for black coffee or black tea. But then still ఇంకా కూడా మిల్క్ మీద నీకు because milk is considered as a traditional food for us. Yes. Still if you want something with milk, you can go for skimmed milk. Skimmed milk or toned milk is always safer than whole milk, thick milk. Yes. As well curd also. Curd కూడా skimmed milk తో చేసిన curd అయితే better. ఇలా మీ కూడా తీసుకుని పెరుగు అది Right. ఓకే. నాకు ఒక కోరిక ఉంది మ్యామ్, మిమ్మల్ని ఎదురుగుండా కూర్చోబెట్టుకుని ఒక ఫుల్ మీల్స్ తినాలి నేను, లేదా మీరు తింటుంటే చూడాలి. నేను ఇంకెట్లయినా తిన్నాను, మీకు 100 థింగ్స్ చెప్తాను పక్కన కూర్చొని. రీసెంట్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే మా కమ్యూనిటీలో హీ 35 years హీ కేమ్ టు మీ విత్ హైపర్ టెన్షన్. ఓకే. సేమ్ బార్డర్ లైన్ ఒబిసిటీ, అంటే ట్రంకల్ ఒబిసిటీ ఉంది, పొట్ట అది కొంచెం బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి, స్ట్రెస్, మోస్ట్ ఇంపార్టెంట్లీ వర్క్ స్ట్రెస్ అది అని చెప్తారు. అట్లాంటి వాళ్ళకి కొంచెంసేపు డిస్కస్ అంటే కొంచెం కౌన్సిలింగ్ చేస్తే సరిపోతుందండి, విన్న వాళ్ళు కరెక్ట్గా వింటారు. సో అండ్ దెన్ హీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ అండ్ 1 year హీ లాస్ట్ 8 kgs. He's sorted. Now he looks fit. He is able to work out very well. Now he doesn't complain of stress because exercise is a stress buster also. Yes. మొన్న కనిపిస్తే అంటున్నారు, అంతకుముందు నాకు చాలా మంది చెప్పారు యాక్చువల్లీ, బట్ మీరు చెప్పిన తర్వాత కొంచెం సీరియస్గా తీసుకున్నాను అని. అండ్ దెన్ హీ సెడ్ అగైన్, ఇంత తగ్గాను కదా నేను ట్రిప్కి వెళ్తున్నా, నవ్ ఐ విల్ ఈట్, ఐ విల్ గెయిన్ 3-4 kgs అండ్ కమ్ బ్యాక్ అని. నేను అగైన్ ఐ సెడ్, ఎంత కష్టపడి తగ్గారు కదా, వై డూ వాంట్ టు ఈట్ అండి, ఇదంతా ఎందుకు తింటున్నా, యువర్ ఈటింగ్ ఐస్ క్రీమ్. ఐ సెడ్ ఇవన్నీ ఎందుకు తింటున్నారు, నాకు తెలుసు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాను. ఐ నో తెలుసండి, మీతో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మీరు, తినేవారు. ఎస్, గుడ్ ఇన్ఫ్లుయెన్స్. మ్యామ్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్, కెఫెయిన్ తోటి హార్ట్ అటాక్స్ పెరుగుతాయి అని అంటారు, అవునా? Caffeine in moderation is good. Caffeine in moderation is definitely good. 200 to 300 milligram of caffeine per day is fine. Ante 2 to 3 servings of 100 ml. Black coffee is a better option, definitely. The caffeine has, in moderation, cardiovascular benefits. Inflammation తగ్గిస్తుంది, కొంచెం బ్లడ్ వెజల్స్ డైలేటెడ్ చేస్తుంది. It is a kind of de-stressor. It will boost up your capacity, confidence. In moderation, it is fine. When consumed in excess, సడన్గా రిథమ్ ఇష్యూస్ రావడం కానీ, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం మోస్ట్ కామన్లీ, అంటే ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఉంటుంది. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ సడన్గా 200-300 టైమ్స్ కొట్టుకోవడము. అబ్నార్మల్ పాత్వేస్ ఉన్న వాళ్ళకి సడన్గా వీఫిబ్ అని కూడా అంటాం, అది వెరీ రేర్, బట్ దెన్ ఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ యూ కన్జ్యూమ్ అ లాట్ ఆఫ్ కెఫీన్. యూజువల్గా ఈ ప్రీ వర్కౌట్ అంటే జిమ్ చేసేవాళ్ళు ప్రీ వర్కౌట్లో చాలా కెఫీన్ తీసేసుకుంటారు. దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్, ఎందుకంటే సింపాథెటిక్ డ్రైవ్ పెరుగుతుంది. విత్ లాట్ ఆఫ్ కెఫీన్ యువర్ హార్ట్ విల్ పౌండ్, ఓకే, యువర్ హార్ట్ విల్ రేస్, సడన్గా బ్లడ్ ప్రెషర్ షూటప్ అవ్వడము, సడన్గా హార్ట్ బీట్ ఎక్కువ అవ్వడము. సడన్ బ్లడ్ ప్రెషర్ షూటప్ అవ్వడం వల్ల హార్ట్కి ప్రిపేర్డ్నెస్ ఉండదు, సడన్గా హార్ట్ ఫెయిల్యూర్. అందుకే జిమ్ చేసే వాళ్ళకి జిమ్ చేస్తూ పడిపోయారు. దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. ఎస్, నాట్ జస్ట్ కెఫీన్ బట్ దే టేక్ అ లాట్ ఆఫ్ స్టిమ్యులెంట్స్. కొంతమంది స్టీరాయిడ్స్ కూడా తీసుకుంటారు కొంతమంది జిమ్ చేసేవాళ్ళు. అండ్ ఎండ్యూరెన్స్ లేకుండా సడన్గా ఎక్కువ జిమ్ చేయడం వల్ల కూడా ఈ హార్ట్ ఫెయిల్యూర్ ఆర్ సడన్ కార్డియాక్ అరెస్ట్ ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండర్లైనింగ్ ఏదో ఒక కాజ్ ఉంటుంది. కాజ్ లేకుండా దే డోంట్ జస్ట్ కొలాప్స్, విచ్ వీ ఆఫెన్ అండర్లుక్ అండ్ వీ బ్లేమ్ ఎక్సర్సైజ్ ఫర్ ఇట్. And now we are scared to do exercise. That's not how it is.
ఎక్సర్సైజ్ ఎప్పుడైనా తక్కువగా స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా స్టెప్అప్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు రేపు వెళ్ళి 10 కిలోమీటర్లు పరిగెత్తానంటే నేను ఒప్పుకోను. లేదు మేడం, థ్యాంక్ యూ ఫర్ ద కాన్ఫిడెన్స్ యూ హ్యావ్ ఇన్ మీ, బట్ నేను 10 కిలోమీటర్స్ పరిగెత్తడం అది కూడా రేపే. ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ మేడం, నేను మీ మాట వింటాను ఈ విషయంలో, మీరు ఒప్పుకోకండి. అన్నిట్లలో ఇది మాత్రం వింటానన్నారు మీరు. గుడ్. ఆన్ దిస్ లైటర్ నోట్ ఇవాల్టి సెషన్కి మన సెషన్స్కి ఈ సెషన్ పాజ్, మళ్ళీ నెక్స్ట్ సెషన్లో తప్పకుండా కలుద్దాం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.